సండే అంటే ఫండే. కానీ ఈరోజు రీతు ఈ ఎపిసోడ్‌లో స్టార్టింగు ఎంత నవ్విస్తుందో, వెళ్ళిపోయేటప్పుడు అంత ఏడిపించింది. అంత ఎమోషనల్ అయితారు. చూసేటువంటి ఆడియన్స్ గూడా అనిపిచ్చింది. మీకు గూడా అలా అనిపిస్తే లైక్ జేయండి, కామెంట్ జేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకెళ్ళే ముందు లైక్ జేయండి, లైక్ జేయండి, లైక్ జేయండి. ఈరోజు ఎపిసోడ్ గనక నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా క్లారిటీస్ ఉన్నాయి. యాక్చువల్‌గా సండే అంటే ఫండే, ఫండే అంటే సండే అనే విధంగా ఉంటది. కానీ ఈరోజు కొంత హౌస్‌మేట్స్ ఎవరి గురించి ఏమనుకుంటున్నారు అని ఒక ప్రతిసారి ఉంటది ఇది. అదే విధంగా ఈసారి గూడా ఉంది. ఒక స్టేట్‌మెంట్ పాస్ చేస్తారనమాట. అది బిగ్ బాస్ ఒక గేమ్ లాగా పెట్టి తీసుకొస్తారు. చాలా బాగుంటుంది అది. అది మిస్ కావద్దు ఖచ్చితంగా. ఇక మనం ఫస్టు నాకు సార్ రాగానే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రేక్షకులతోటైతే కాసేపు మాట్లాడతారు. దాని తర్వాతకి హౌస్‌లోకొస్తారు. వచ్చిన తర్వాత ఫస్టు సేవింగ్ ఆర్డర్. ఎందుకంటే నిన్న ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి ఈరోజు ఫస్టు సేవ్ అయ్యేది ఎవరంటే ఇది మ్యాథమెటిక్స్. మనకి ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్సే కదా! ఆ రకంగా దాన్ని పెట్టేసి ఆ ప్రకారం చేస్తారనమాట. ఇది ఫస్ట్ సేవ్ అయ్యేది తనుజ. తనుజ సేవ్ అయితుంది. సెకండు ఈ తనుజ సేవ్ అయిన తర్వాత మ్యాథమెటిక్స్‌తోనే చేశారు కాబట్టి, ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక చిన్న వీడియో బైట్ వేస్తా అని చెప్పేసి నాకు సార్ వీడియో బైట్ బిగ్ బాస్ వీడియో బైట్ ఏస్తారు. ఆ వీడియో బైట్ ఉంటది భయ్యా కళ్ళెమ్మటి నీళ్లు కారినాయి. నిజంగా అంత నవ్వుకున్నా నేనైతే. రిపీట్‌గా 2 టైమ్స్ చూసేదాన్ని. సెకండ్ టైమ్ చూసినప్పుడు కూడా అంతే నవ్వు. అంతే కళ్ళెమ్మట నీళ్లు కారినాయి. నాకు తెలిసి మీరు చూసినప్పుడు కూడా మీకు కూడా అలానే అనిపించి ఉంటది. ఈ ఈ వీడియో క్లిప్పు మా టీవీలో అది యూట్యూబ్‌లో పెడితే మాత్రం నాకు తెలిసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి దానికి. 100% అది. అంత బాగుంది. సెకండ్ టైమ్ చూసినా కూడా కళ్ళెమ్మట నీళ్లు గారినాయి. అంత నవ్వినా అంటే అర్థం చేసుకోండి. మీరు కూడా ఎవరైనా మిస్ అయితే చూడండి ఖచ్చితంగా. ఈ వీడియో బయట అయిపోయిన తర్వాత భరణి గారు అండ్ రీతు 2 టీమ్‌లుగా డివైడ్ చేసి టాస్క్ పెడతారు మామూలుగా. ఒక సాంగ్ ఒక 2 మూవీస్‌కి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ వస్తాయి మిక్స్‌డ్ అయ్యి. దానికి సంబంధించి గాంగ్ ఉంటది. గాంగ్ కొట్టాలి ఎవరు అది గుర్తుపట్టేసి ఎవరైతే ఫస్ట్ గాంగ్ కొడతారో వాళ్ళు కరెక్ట్‌గా చెప్తే వాళ్ళకి పాయింట్స్. ఆ రకంగా ఉంటది. మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఎక్కువగా కళ్యాణ్ అంటే రీతు టీమ్ వాళ్ళు ఎక్కువ పాయింట్స్ తెచ్చుకుంటారు. ఆ రకంగా అయిపోతుంది. అంటే మీకు టైమ్ వేస్ట్ చేయడం అని మామూలుగా జనరల్‌గా ఇది ఫన్‌గా అలా ఎళ్ళిపోతుంది. దాని తర్వాతకి సెకండ్‌ది వచ్చేసరికల్లా సెకండ్ సేవింగ్ వచ్చేసరికల్లా బోర్డ్స్ ఉంటాయి. అందరికీ ఒక్కొక్క బోర్డ్ ఇస్తారు. అంటే నామినేషన్స్‌లో ఎవరున్నారో వాళ్ళకి. ఇంకా 5 మెంబర్స్ ఉంటారు. బోర్డ్స్ ఇచ్చి ఒక బ్రష్ ఆ కలర్ తీసుకొని దాన్ని ఇలా పూస్తే అన్‌సేఫ్ ఉంటే అన్‌సేఫ్, సేఫ్ ఉంటే సేఫ్ అని వస్తది. ఇక్కడ డేమన్ పవన్ సేఫ్ అయితాడు సెకండ్ టైమ్. దాని తర్వాతకి ఇగ పనిష్మెంట్. పనిష్మెంట్ ఇంకో టాస్క్ ఉంది పనిష్మెంట్ అని. అదే షార్ట్స్ అవి ఇట్లా రకరకాలుగా ఉంది గదా! అదే ఆ పనిష్మెంట్ ఇస్తారు. దీంట్లో సంజన గారిని పిలుస్తారు ఫస్ట్. సంజన గారిని పిలిస్తే సంజన గారు వచ్చేసి సుమన్ గారికి నేనిస్తా పనిష్మెంట్ అని చెప్పేసి పనిష్మెంట్ ఇచ్చి ఆ బాల్‌ని 2 టైమ్స్ అవకాశం ఉంటది. 2 టైమ్స్ ఆ బాల్ వేస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్లాసుల్లో వాటిలల్ల టప్ అయ్యి వచ్చి ఆ గ్లాస్‌లో పడితే ఎవరినైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళకి పనిష్మెంట్ ఇయ్యొచ్చు. మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి పనిష్మెంట్‌లో. లేదు అనుకుంటే ఆహ్, వీళ్ళే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే ఆ పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటది. ఆ రకంగా ఈ టాస్క్ జరుగుతుంది. ఈ ఫస్ట్ సంజన గారు సుమన్ శెట్టిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి 3 బిట్టర్ షాట్స్ ఆమె ఇస్తుందన్నమాట పనిష్మెంట్. దానికి సంబంధించి ఆ 2 బాల్స్ ఏసి ఆ 2 బాల్స్ కూడా పడవు. పడకపోవడం వల్ల సుమన్ శెట్టి కాకుండా సంజన గారే ఆ 3 బిట్టర్ షాట్స్ తీసుకోవాల్సి ఉంటదన్నమాట. ఇది ఆమ్లా జ్యూస్ ఉంటది. దాని తర్వాతకి సెకండ్ ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వచ్చేసి రీతు పేరు చెప్తాడు. చెప్పి ఆహ్, వియర్ ముస్టాచ్ గడ్డం అది మీసాలుంటాయి గదా! అది పెట్టుకోవాలి. అది కరెక్ట్‌గా బాల్స్ ఏస్తాడు. ఇమాన్యుల్‌కి పడుతుంది. రీతుకి పెడతారనమాట. దాని తర్వాతకి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి ఇమాన్యుల్ పేరు చెప్తాడు. చెప్పేదేంటంటే స్టాండ్ ఆన్ లెగ్ 5 మినిట్స్ అని స్టాండ్ ఆన్ 1 లెగ్ 5 మినిట్స్ అని ఉంటది గదా! అది కళ్యాణ్ ఆ బాల్స్ ఏసే సరిగ్గా పడదు. పడకపోవడం వల్ల కళ్యాణే 5 మినిట్స్ అలా 1 లెగ్ మీద స్టాండ్ అయ్యి ఉండాలి. తర్వాతకి తనుజ వస్తుంది. తనుజ వచ్చేసి ఇమాన్యుయల్ పేరు చెప్తుంది. అది లిప్‌స్టిక్ అనేసి పనిష్మెంట్. అది తనుజ బాల్ వేస్తుంది, పడుతుంది. ఇమాన్యుల్‌కి లిప్‌స్టిక్ రాస్తుంది. యాక్చువల్‌గా ఇది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అనవసరంగా ఏముంది ఇది. ఇట్లా ఈ ఈ గేమ్ అయిపోతుంది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకొక సేవింగ్ ఆర్డర్. దీంట్లో ఒక మనకొక ఏమన్నా లార్జ్ బోర్డ్ టైప్ ఉంటది. దానికి రొటేటింగ్ పానెల్స్ ఉంటాయి దానికి. ఆ పానెల్స్ చుట్టూ తాడు చుట్టూ ఉంటదనమాట. ఎవరి పేరు చెప్తే వాళ్ళు వెళ్లి ఎవరి పేరు చెప్తే వాళ్ళు వెళ్లి ఆ తాడుని లాగితే, ఆ రోప్‌ని లాగేస్తే
అక్కడ సేవ్ అయితే సేవ్ అని అవ్వబడుతుంది, అన్సేఫ్ అయితే అన్సేఫ్ అని అవ్వబడుతుంది అనమాట. ఆ రకంగా దీంట్లో భరణి గారు సేఫ్ అవుతారు. తర్వాతకి ఉన్నటువంటి ఇక ఈ గేమ్ ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా అర్థమైందో తెలుసుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ ఫ్రైడే రోజే వీళ్ళకి ఇది రాయిస్తారు అనమాట. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ రాయండి, లేకపోతే 2 పాయింట్ రాయండి అని చెప్తారు, పాయింట్స్ రాయమని చెప్తారు. ఆ రకంగా అందరూ ఒకరొకరి గురించి హౌస్ మేట్స్ గురించి పాయింట్స్ రాస్తారు. ఆ పాయింట్స్ని తీసుకొచ్చి బిగ్ బాస్ వాళ్ళు ఆ ఒక్క పాయింట్తో ఇంకొక 2 పాయింట్స్ని యాడ్ చేసి బిగ్ బాస్ వాళ్ళు చూస్తారు కదా, దాని ప్రకారం ఒక టెస్ట్ లాగా అనమాట. మొత్తం 3 పాయింట్స్ చేస్తారు. ఆ 3 పాయింట్స్లో ఇప్పుడు ఫస్ట్ సంజన గారిని పిలుస్తారు. సంజన గారిని పిలిచి హౌస్ మేట్స్ ఎవరైతే ఒక పాయింట్ రాశారో దానితో పాటు ఇంకొక 2 పాయింట్స్ దానికి దగ్గరగా ఉండేలా తయారు చేసి బిగ్ బాస్ వాళ్ళు అడుగుతారు. నాకు సార్ అడుగుతాడు ఆ 3 పాయింట్స్ని. ఆ 3 పాయింట్స్ అడిగినప్పుడు సంజన గారు ఆ పాయింట్ ఏదో కరెక్ట్గా గుర్తుపట్టి ఎవరు రాశారని గుర్తుపడితే ఓకే, లేదంటే ఫోమ్ రాయాలి దాన్ని బెటర్. కానీ మొత్తానికి ఇది ఆ పాయింట్ గుర్తుపట్టడం అనేది ఇంపార్టెంట్. అంటే హౌస్ మేట్స్ అందరూ కూడా ఉన్నటువంటి 8 మందిలో మీరు ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా అర్థం చేసుకుని తెలుసుకోవడం కోసమని ఇది తీసుకొచ్చారు. దీంట్లో సంజన గారి గురించి ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ ఏంటంటే, మనం 3 స్టేట్మెంట్స్ కంటే ఎక్కువగా ఏదైతే రాశారో ఒక్క స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అన్ని ఎందుకు, అది అనవసరంగా క్రియేట్ చేసినాయి కాబట్టి అదొద్దు. ఒకటే స్టేట్మెంట్ దాని గురించి చెప్పుకుంటూ వెళ్దాం. సెల్ఫ్ డబ్బా ఎక్కువ, వీకెండ్ ఓవర్ యాక్షన్ చేస్తారు అని సంజన గురించి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట రాసింది. ఇది సంజన గారిని గుర్తుపట్టమంటే ఆమె గుర్తుపట్టదు, డేమన్ అనుకుంటుంది. కానీ ఈ స్టేట్మెంట్ రాసింది రీతు చౌదరి. సెల్ఫ్ డబ్బా ఎక్కువ, వీకెండ్ ఓవర్ యాక్షన్ ఎక్కువగా చేస్తుంది అనేది రాసింది అనమాట. దాని తర్వాత డేమాన్ పవన్ వస్తాడు. డేమాన్ పవన్ గురించి ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఏం చెప్పాలో క్లారిటీ లేదు, వాడికి ఏం చెప్పినా అర్థం కాదు అనే విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ హౌస్ మేట్స్ ఇస్తారు డేమాన్ పవన్ గురించి. దాని తర్వాత భరణి గారి గురించి ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే, తనతో క్లోజ్గా ఉన్న వాళ్ళనే బలి చేస్తాడు అనవసరంగా, అంటే తనతో క్లోజ్గా ఉన్న వాళ్ళనే బలి చేస్తారు అనే స్టేట్మెంట్ని భరణి గారి గురించి ఇస్తారన్నమాట. అంటే దివ్య భరణి గారు వల్లనే ఎలిమినేట్ అయిపోయిందేమో అనే విధంగా ఉంటుంది. తన క్లోజ్గా ఉన్న వాళ్ళనే బలి చేశారు అనే విధంగా ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తారు. అయితే భరణి గారు గుర్తుపడ్డారు. ఎవరు తెలుసుకోవాలి ఉందా భరణి అంటే, వద్దులేండి సార్ వదిలేండి అనేసి అంటారు అనమాట. భరణి ఇప్పుడు కూడా సేఫ్ అయిన అనే విధంగా సార్ అంటారు, నాకు సార్ అంటారు. అది అయిపోతుంది. తర్వాతకి సుమన్ శెట్టి గురించి సిల్లీ నామినేషన్స్ చేస్తాడు అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చేది ఎవరంటే, సరిగా గుర్తుపట్టకపోవడం కారణంగా ఏదైనా ఒకటి నువ్వు అంటే డ్యాన్స్ చేస్తే నీకు చెప్తా అనేది చెప్తాడు అనమాట. అప్పుడు సుమన్ శెట్టి డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ చేసిన తర్వాత రీతు ఇచ్చింది ఆ స్టేట్మెంట్ అనేది చెప్తాడు అనమాట. సిల్లీ నామినేషన్స్ చేస్తాడు. ఎక్కువగా రీతు ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే వచ్చాయేమో అనిపించింది. దాని తర్వాతకి కళ్యాణ్ గురించి చెప్పేది ఏంటంటే, అనవసరం అయిన చోట యారగెన్స్ చూపిస్తాడు కళ్యాణ్ అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరిచ్చారో తెలుసా? ఎవరిచ్చారు తెలుసుకోవాలని లేదు సార్ అని చెప్పేస్తాడు. ఆ స్టేట్మెంట్ ఎవరిచ్చారో నాకు తెలియదు సార్, ఒక్కసారి ఈ హౌస్లో నేను ఒక్కసారి కోప్పడ్డా, ఇంకొకసారి కోప్పడాలనుకోవట్లేదు, నాకు తెలుసుకోవాలని కూడా లేదు సార్ అనేది చెప్తాడు. కానీ దాని తర్వాతకి ఎవరిచ్చారా అనేది అది ఆగిపోతుంది. యాక్చువల్ తనుజ ఇచ్చిందేమో అని చెప్పేసి తనుజ పేరు చెప్తాడు, కానీ తనుజ కాదు అది. ఎవరిచ్చారో తెలుసుకోవడం లేదని అయితే కళ్యాణ్ చెప్తాడు. దాని తర్వాత ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ గురించి ఇచ్చింది ఏంటంటే, సెల్ఫ్ సెంట్రిక్ గేమర్, తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు అనే స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారో తెలుసుకోవాలని ఉంది అంటాడు, కరెక్ట్గా గుర్తుపట్టాడు. తెలుసుకోవాలని ఉందని చెప్తే ఏదైనా నువ్వు యాక్టివిటీ చేయాలంటే తనుజ ఒక మిర్రర్ లాగా యాక్టివిటీ చేయమంటే తను సరిగ్గా చేయలేదని చెప్పేసి, ఫెయిల్ అయ్యానని చెప్పేసి నాకు సార్ ఇవ్వడు. ఆ రకంగా దాని తర్వాత రీతు వస్తుంది. రీతు గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, తన వికారమైన నవ్వు నాకు నచ్చలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎవరిచ్చారు అంటే, రీతు వచ్చేసి సుమన్ శెట్టి ఇచ్చారేమో అనేసి అంటది, కానీ సుమన్ శెట్టి ఇవ్వలేదంట. ఎవరిచ్చారో తెలుసుకోవాలని ఉందా రీతు అంటే, వద్దులేండి సార్ నాకు తెలుసుకోవాలి అనేసి రీతు కూడా అనేస్తుంది అనమాట. దాని తర్వాతకి తనుజ వస్తుంది. తనుజ గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, అటెన్షన్ కోసం అనవసరంగా గొడవ పడుతుంది అనే స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అడిగితే భరణి గారు ఇచ్చారా సార్ అంటది. కానీ భరణి గారు కాదు ఇచ్చింది అది. ఏదైనా నువ్వు యాక్టివిటీ చేస్తే చెప్తానమ్మా అంటాడు. దాని తర్వాతకి వద్దులేండి సార్ అనే విధంగా అంటది. కానీ తర్వాతకి యాక్టివిటీ చేసిందా సంజన? తర్వాతకి సంజన నీ గురించి ఇచ్చింది ఆ స్టేట్మెంట్ అని చెప్తున్నాను. సంజన గారు ఎందుకు ఇచ్చారు మీరు అంటే, లాస్ట్ నేను సంచాలకులుగా ఆల్రెడీ నేను గెలుపు రీతు అని చెప్పేసిన. దాని తర్వాత నువ్వు అనవసరంగా దూరి పెద్ద గొడవ చేసేసినావు. దాన్ని దృష్టిలో ఉంచుకొని అటెన్షన్ కోసం అనవసరంగా గొడవ పడుతుంది అనేది నేను ఇచ్చిన అనేసి తను క్లారిటీ ఇచ్చుకుంటుంది అనమాట. దాని తర్వాతకి 4th సేవింగ్ ఆర్డర్ వస్తుంది. 4th సేవింగ్ ఆర్డర్ వచ్చేసరికల్లా ఒక బోర్డు ఉంటుంది. దాని మీద అన్ని నెంబర్స్ పెడతారు. 1, 2, 3, 4 అట్లా ఆ రకంగా సుమన్ శెట్టి గారు సేవ్ అవుతారు. ఇక ఉన్నది నామినేషన్స్లో ఇద్దరే కాబట్టి ఆ ఇద్దరిని గార్డెన్ రమ్మంటారు. అక్కడ ఒక పెద్ద బాంబు, దాన్ని చూస్తేనే భయంకరంగా ఉంది. ఏంట్రా ఇట్లా చేశారు, వైర్స్ కట్ చేయమంటున్నారు, పుసుక్కునే ఏమైనా తేడా కొడితే ఏమవుతుందో అనుకున్నాం. కానీ ఇక్కడ వైర్లకి దానికి సంబంధం లేదు. ఎక్కడో అక్కడ కలర్ బాంబు పెట్టారనమాట. మామూలుగా తుసు బాంబు అంటే స్మోక్ వస్తుంది కలరు, ఆ రకంగా అయితే పెడతారు. దాని తర్వాతకి వీళ్ళ దాంట్లో వస్తారు, ఇక ఇద్దరు వస్తారు అనమాట. ఫస్ట్ కలర్ వైర్స్ని కట్ చేయమంటాడు. దాని తర్వాతకి కొంచెం టెన్షన్ పడతారు. అటు సంజన గారేమో దేవుని ప్రే చేస్తుంటారు, ఇటు రీతు కూడా కొంత అవుపడుతుంది ఆ భయం అనేది. అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఆ రకంగా. ఫైనల్గా రీతు కట్ చేసినప్పుడు వెనక నుంచి ఆ స్మోక్ అనేది బయటకు వస్తుంది, రెడ్ కలర్ స్మోక్. రీతు యు ఆర్ ఎలిమినేటెడ్ అని నాకు సార్ చెప్తారు. దాని తర్వాతకి నేను ఎలా అంటే సంజన గారు హౌస్లోకి వెళ్ళిందా ఒకసారి అందరిని కలిసిపోదాం అని చెప్పేస్తే నా ఫేస్ నేను చూపించుకోవాలని అంత ఎమోషనల్ అయిపోతుంది ఫస్ట్. దాని తర్వాత లేదురా యు ఆర్ ఏ ఫైటర్ అది అని సంజన గారు చెప్తారు. అయినా నేను ఫేస్ చూపించలేదు. దాని తర్వాతకి అందరినీ లోపలికి తీసుకెళ్ళి అందరూ వస్తారు బయటికి. వచ్చిన తర్వాత అందరితో మాట్లాడి ఆ రకంగా మొత్తానికి అప్పుడు తను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మ్యాథమెటిక్స్ అనే టాస్క్లో ఏ ఎపిసోడ్లో ఎంత నవ్వుకుంటామంటే చెప్పే కదా, కానీ ఇక్కడ అంత ఎమోషనల్ అనిపిస్తుంది రీతుని చూస్తే. రీతు అసలు ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు కదా, ఎందుకైందిరా అని మళ్ళీ ఒకసారి వచ్చింది. కానీ టాప్ 5లో ఉండాలనుకున్నా కానీ వెళ్ళిపోతున్నా. బిగ్ బాస్ ఐ లవ్ యూ 2 అని చెప్పొచ్చు కదా. అంటే బిగ్ బాస్ ఏం చెప్తాడు పాపం, ఆయనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, పాపం సైలెంట్గా ఉంటాడు. చెప్పొచ్చు కదా అంటాడు. టాప్ 5లో ఉండాలనుకున్నా కానీ కుదరలేదురా. పవన్ని జాగ్రత్తగా చూసుకోండి. కళ్యాణ్ వాడితో మాట్లాడరా, వాడితో నువ్వు మాట్లాడతలేదని చాలా బాధపడుతుండు అనే విధంగా చెప్తుంది. దాని తర్వాతకి నువ్వు ఇక బిగ్ బాస్ బాయ్ చెప్పి అందరికి బాయ్ చెప్పుకొని బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత రీతు జర్నీ చాలా పెద్దగా, అంటే ఎక్కువ రోజులు ఉంది కాబట్టి తన జర్నీ కొంచెం ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంటుంది జర్నీ, చాలా బాగుంది రీతుది. ఆ రకంగా అయిపోయింది. జర్నీ చూసిన తర్వాత రీతు కూడా కొంత ఎమోషనల్ అయిపోతుంది. తర్వాత హౌస్లోకి వచ్చిన తర్వాత జర్నీ మొత్తం పవనే ఉండు అనేసి మళ్ళీ నవ్వుతుంది తన స్టైల్లో. పవన్ ఐ మిస్ యూ రా అని చెప్తారు. దాని తర్వాతకి నాకు సార్ బోర్డు మీద ఉన్నటువంటి 7 మెంబర్స్ ఇచ్చేసి ఎవరు ఏ ప్లేస్లో ఉంటారనుకుంటున్నావు రీతు, ఆ ప్లేసెస్ ఇవ్వమని చెప్పగానే రీతు 7th ప్లేస్లో భరణి గారు ఇస్తుంది. భరణి గారికి ఇస్తూ 7th ప్లేస్లో మిమ్మల్ని ఎందుకు పెట్టారంటే, దివ్యని మీరు నామినేషన్స్లో చెప్పినటువంటి పాయింట్స్ నాకు నచ్చలేదని అనేసి చెప్తుంది అనమాట. తర్వాత 6th ప్లేస్లో సుమన్ శెట్టిని పెడుతుంది. సుమన్ శెట్టిని పెడుతూ చెప్పేది ఏంటంటే, సుమన్ అన్న మాట్లాడు, మేము వచ్చి మాట్లాడితేనే మాట్లాడతావు, లేదంటే నీ లోకంలో నువ్వు ఉంటావు, ఎక్స్ప్రెస్ చెయ్యన్నా, నీలో ఏముందో అవి ఎక్స్ప్రెస్ చేయనే విధంగా అయితే తను చెప్తుంది. తర్వాతకి సంజన గారిని 5th ప్లేస్లో పెడుతుంది. సంజన గారిని చూసినా నన్ను చూసినా ఒకటే అనిపిస్తుంది నాకు, నేను సంజన గారి లాగానే ఉంటా, సంజన గారు నాలానే ఉంటారని నాకు అనిపిస్తుంది. అంటే ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాం, దాన్ని దాపెట్టుకోవాలి అది ఇది చేయాలని ఉండదు, మాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాం. ఆ రకంగా సంజన గారు ఐ లవ్ యూ సంజన గారు, ఐఎమ్ సారీ ఏదైనా హర్ట్ చేసి ఉంటే అనే విధంగా అయితే తను చెప్పుకుంటుంది. ఆ రకంగా నేను టాప్ 5లో ఉండాలనుకున్నా, నేను ఉండట్లేదు కాబట్టి మీరైనా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని టాప్ 5లో పెడుతున్నా అనే విధంగా అయితే సంజన గారు చెప్తారు. దాని తర్వాతకి కళ్యాణ్కి 4th ప్లేస్ ఇస్తుంది ఫస్ట్, తర్వాత మార్చుకుంటుంది. 4th ప్లేస్ ఇచ్చి అరే ఈ అటు ఇటు మారుతాయి, ఇదే కరెక్ట్ అనుకోవద్దు అనే విధంగా చెప్తుంది. ఆడియన్స్ చూసుకుంటారు నెంబర్ల విషయం అని ఉంటుంది అనమాట. దాని తర్వాతకి 1st ప్లేస్లో డెమాండ్ పవన్ పెడుతుంది. తనుజ ఇమాన్యుయల్కి వాళ్ళిద్దరికి 2, 3 పెట్టుకొని ఇక మీరే మార్చుకుంటారు, నేనైతే పెట్టను అని చెప్తుంది. దాని తర్వాతకి అమ్మో కళ్యాణ్ నాకు వాడిని 4thలో పెట్టాలనిపించట్లేదు, వాడిని కూడా తీసుకొచ్చేసి 2, 3, 4లో కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు పెట్టేసి మీరే తీసుకున్నారా మీకు నచ్చినట్టుగా అదే చెప్తుంది అనమాట. పవన్ కొట్టాలరా, కొట్టి మా ఇంటికి రావాలి అనే విధంగా అయితే పవన్కి చెప్తుంది అనమాట. దాని తర్వాత అందరితో మాట్లాడి కళ్యాణ్ని చూస్తుంటే అని చెప్పేసి తీసుకొచ్చి 4thలో పెట్టిందని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ కలిపేస్తుంది అనమాట. పెడుతూ కళ్యాణ్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి
ఆ చిన్న చిన్న గొడవలు, చిన్నవాడికి గొడవ పడడం ఆ రకంగా జరుగుతుంది కదా, వాటి గురించి మరొకసారి చెప్పుకుంది. వాడిని మంచి ప్లేస్లో చూడాలి, ఒక హై ప్లేస్లో నేను చూడాలనుకుంటున్నా నాగ్ సార్ కళ్యాణ్ని అనే విధంగా అయితే తను చెప్తుంది. అన్నట్టుగానే కళ్యాణ్ ఆ ప్లేస్లోనే ఉంటాడు అని అయితే అనిపిస్తుంది. అంటే విన్నరా రన్నరా అనేది త్వరలో తేలిపోతుంది. ప్రస్తుతానికైతే విన్నర్ రన్నర్ తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మధ్యనే అది దోబుసులాడుతుంది. చూడాలి ముందు ముందు ఏంటిది అనేది. నామినేషన్స్ కూడా అయిపోయాయి. దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియో ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేస్తాను నామినేషన్స్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.